హలో గాయ్స్, మనకి క్రికెట్లో ఏదైనా సరే ఒక టీం తరపున మనం ఆడుతున్నామంటే అన్నీ కూడా మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు. కొన్నిసార్లు మనకి వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. మనకి అటువంటి వర్స్ట్ ఎక్స్పీరియన్సెసే ఏబీ డివిలియర్స్ కూడా మనకి ఐపీఎల్లో ఒకసారి ఎదురైందంట. అదేంటంటే ఇప్పుడు మనం మొత్తం ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ జర్నీ కనుక చూసుకుంటే అతను 2 టీమ్స్కి ఆడాడు. ఫస్ట్ వచ్చేసరికి ఢిల్లీ డేర్డెవిల్స్ టీంకి, దాని తర్వాత ఆర్సీబీ టీంకి ఆడాడు కదా. మరి ఆర్సీబీ టీంలో ఆడేటప్పుడు అతని లైఫ్ అంతా కూడా సాఫీగా సాగిపోయింది. ఎందుకంటే అతనికి కోహ్లీతో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అవ్వచ్చు, లేదు అంటే అతను ఆడే ఆ 360 డిగ్రీస్తో ఆడి దాని తర్వాత మ్యాచ్లు గెలిపించిన సినారియో అవ్వచ్చు. సో రీజన్ ఏదైనా అవ్వచ్చు. అయితే ఆర్సీబీ టీం తరపున ఆడేటప్పుడు అతనికి అన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కానీ ఢిల్లీ డేర్డెవిల్స్ తరపున ఆడేటప్పుడు అతనికి ఇటువైపు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగినాయి, దాని తర్వాత ఇటువైపు నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎదురైనాయి అనమాట. అయితే ఫస్ట్ నెగిటివ్ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇది మనం చెప్తుంది కదా, ఏబీ డివిలియర్స్ సైడ్ చెప్పాడు అనమాట. అయితే డివిలియర్స్ సైడ్ చెప్పింది ఏంటంటే, నేను ఢిల్లీ డేర్డెవిల్స్ తరపున ఆడేటప్పుడు కొంతమంది టీంలో విషపూరితమైన వ్యక్తులు ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఎవరు అనేది చూడడం కూడా నా నోటితో చూడటం అంటే అసలు నాకు సిగ్గుసేటుగా ఉంది. సో నా నోటి నుంచి వాళ్ళ పేరు రావడానికి కూడా నేను ఇష్టపడను. సో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా విషం కక్కుతూ ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అది పక్కన పెడితే కొన్ని పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగినాయంట. అదేంటంటే అంతకుముందు గ్లెన్ మెగ్రాతో అలాగే డానియల్ వెటర్ వీళ్ళిద్దరు కూడా టీంలో ఉండేవాళ్ళు కదా. వీళ్ళిద్దరితో ఆడటం వల్ల నాకు కొంచెం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది అని చెప్పేసి వాళ్ళిద్దరి గురించి కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడనమాట. అయితే మరి ఓవరాల్గా మరి ఏబీ డివిలియర్స్ చేసిన ఈ కామెంట్స్ బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో అందుకే కింద కామెంట్ చేసేయండి.